ఎవ్రీవన్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఇవాల్టి వీడియోలో నేను న్యూయార్క్ డే 1 వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. సో మేము నయాగరా ఫాల్స్ నుంచి న్యూయార్క్ సిటీ అయితే స్టార్ట్ అయ్యాము. దాని జర్నీ వచ్చేసి నియర్లీ 6.5 hours to 7 hours పడుతుంది. వన్స్ మేము న్యూయార్క్ని రీచ్ అయిన వెంటనే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మెయిన్లీ 2 places ఇవాళ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రూక్లిన్ బ్రిడ్జ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి టైమ్ స్క్వేర్. సో వెంటనే కనుక స్టార్ట్ అయిపోయి వెళ్తే సన్సెట్ అయ్యేలోపు బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్ళాలని అయితే ప్లాన్ చేస్తున్నాము. అండ్ దాని తర్వాత బ్రూక్లిన్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకుని అటు టైమ్ స్క్వేర్ వెళ్ళేలాగా ప్లాన్ చేసాము. మేము 3:50 కల్లా న్యూయార్క్ సిటీ రీచ్ అయ్యాము. సో హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి 5 కల్లా బ్రూక్లిన్ బ్రిడ్జ్కి స్టార్ట్ అవుదామని అనుకున్నాము. మేము షెరటాన్ లింకన్ హార్బర్ అనే హోటల్లో స్టే చేసాము. అండ్ అక్కడి నుంచి న్యూయార్క్ సిటీ వ్యూ అనేది చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి న్యూ జెర్సీలో ఉంది, న్యూ జెర్సీ స్టార్టింగ్లో. సో అక్కడి నుంచి మనం సిటీకి వెళ్ళడానికి మినిమం ఒక 30 minutes పడుతుంది. సో మేము 5 కల్లా స్టార్ట్ అయిపోయాము. అండ్ బ్రూక్లిన్ బ్రిడ్జ్కి 5:40 అలా చూపిస్తోంది. అండ్ సన్సెట్ వచ్చేసి 7కి ఉంది. సో మోస్ట్లీ మేము సన్సెట్ అయ్యే లోపల బ్రూక్లిన్ బ్రిడ్జ్కి రీచ్ అవుతాము. బ్రూక్లిన్ బ్రిడ్జ్ రీచ్ అయ్యేంత వరకు ఆల్మోస్ట్ నేను రికార్డ్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఆ వ్యూ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కై స్క్రేపర్స్ కానీ వ్యూ అనేది చాలా బాగుంది. సో బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి నియర్లీ మాకు 40 minutes పట్టింది. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి ఆ టైంలో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అవే మొత్తం నేను రికార్డ్ చేశాను. మీరు కూడా వ్యూ చూడండి, చాలా బాగుంటుంది.
ఫైనల్లీ మేము బ్రూక్లిన్ బ్రిడ్జ్ రీచ్ అయ్యాము. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మాకు బ్రిడ్జ్ పైనకి వెళ్ళడానికి కొంచెం సేపు టైం పట్టింది, అప్పటికి సన్సెట్ అయిపోయింది. బట్ ఈ ఈవినింగ్ వ్యూ కూడా మేము చూడగలిగాము. మెయిన్ మనకి పార్కింగ్ దగ్గర టైం ఎక్కువ పడుతుంది. వన్స్ మనం బ్రిడ్జ్ రీచ్ అయ్యాక పార్కింగ్ స్పాట్ వెతుక్కుని అక్కడ పార్క్ చేసి అండ్ నెక్స్ట్ అలానే బ్రిడ్జ్ ఎక్కడానికి వే కనుక్కుని అటు సైడ్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి మాకు నియర్లీ 30 minutes పట్టింది. సో అలా కొంచెం ఒక 30 minutes లేట్ అవ్వడం వల్ల సన్సెట్ అయిపోయింది. బట్ ఈవినింగ్ వ్యూ అండ్ నైట్ వ్యూ 2 చూడగలిగాము. నైట్ టైం కూడా వ్యూ అనేది చాలా చాలా బాగుంది. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మనం వీడియోస్ తీసినా ఫొటోస్ తీసినా కొంచెం బ్లర్ అనేది వచ్చింది, అంత క్లారిటీగా రాలేదు. ఈవెన్ రిజల్యూషన్ అండ్ ఫ్లాష్ లైట్ వేసినా కానీ అంత బాగా రాలేదు. బట్ అలా కూడా మేము ఆల్మోస్ట్ వ్యూ అనేది మంచిగా వీడియో రికార్డ్ చేయగలిగాము. అండ్ అలానే ఆ స్పాట్లో ఫొటోస్ కూడా బాగా వచ్చాయి మాకు. సో ఈవినింగ్ కనుక మనం 4 కల్లా అక్కడ రీచ్ అయితే 4 to 8 ఉంటే ఈవినింగ్ వ్యూ ప్లస్ అలానే నైట్ వ్యూ 2 కవర్ చేయొచ్చు. ఈవినింగ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. లైట్స్ కానీ సన్సెట్ వ్యూ కానీ బ్రిడ్జ్ పైన ఉన్నంతసేపు కల్ హో నా హలో షారుఖ్ ఖాన్ సాంగ్ మైండ్లో తిరుగుతూనే ఉంది. అండ్ అలానే ఒక రీల్ కూడా చేసాము, మీరైతే నా యూట్యూబ్ షార్ట్స్లో చూడొచ్చు, బ్రూక్లిన్ బ్రిడ్జ్ రీల్. అండ్ క్లారిటీ రికార్డింగ్ కొంచెం కష్టంగా ఉన్న వ్యూ మటుకు చాలా బాగుంది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టాప్ టైమ్ స్క్వేర్. బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరలోనే ఒక పిజ్జా షాప్లో పిజ్జా తినేసి ఇంకా వెంటనే టైమ్ స్క్వేర్కి స్టార్ట్ అయిపోయాము. బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర మనకి ఒక కామ్ అండ్ పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. బట్ టైమ్ స్క్వేర్ అయితే టోటల్లీ డిఫరెంట్ ఎనర్జీ అసలు. టైమ్ స్క్వేర్ దగ్గర డే కానీ నైట్ కానీ ఎప్పుడు అలైవ్ ఉంటుందంటారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, మ్యూజిక్, యాడ్స్ అండ్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడంతా ఒక న్యూయార్క్ పాజిటివ్ ఎనర్జీ అంతా టైమ్ స్క్వేర్ దగ్గరే ఉన్నట్టు అనిపించింది. మనకి ప్రతి సెకండ్కి ఒక బిల్ బోర్డ్ చేంజ్ అవుతుంది. అండ్ ఆ లైట్స్ కానీ అవి కానీ చాలా కలర్ఫుల్, ఒకదాని మించి ఒకటి ఇంకా బ్రైట్గా చాలా బాగుంది అనిపిస్తుంది.
కనుక మీరు విజిట్ చేస్తే బ్రూక్లిన్ బ్రిడ్జ్ అండ్ టైమ్ స్క్వేర్ ఆర్ ద మస్ట్ విజిట్ ప్లేసెస్. బ్రూక్లిన్ దగ్గరేమో మనకి కామ్ అండ్ పీస్ వైబ్స్ ఉంటాయి, అండ్ టైమ్ స్క్వేర్ దగ్గరేమో ఫుల్ హై ఎనర్జీ మోడ్ ఉంటుంది. బట్ రెండు మంచి ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ మనకు అసలు టైం అనేది తెలీదు. కొంచెం నైట్ అయిన తర్వాత వచ్చామంటే మిడ్ నైట్ అసలు ఇంకా ఎర్లీ అవర్స్ ఎప్పుడు ఇక్కడ ఈ వైబ్ అనేది ఉంటూనే ఉంటుందంట. సో టైమ్ స్క్వేర్ విజిట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మేము హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. హోటల్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది, అండ్ ఆ వ్యూ కూడా నేను క్యాప్చర్ చేశాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో నేను న్యూయార్క్ డే 2లో పోస్ట్ చేస్తాను, అండ్ డే 2లో కూడా మేము చాలా ప్లేసెస్ విజిట్ చేసాము. స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I